ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఎంఓ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఆయన చర్చిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంఓ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తప్పించి ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అటు వైసీపీతో అంటకాగిన వారిని ప్రభుత్వం దూరంగా పెట్టనున్నట్లు కూటమి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులకు జీఏడీకి రిపోర్టు చేసేలా ఆదేశాలు ఇస్తారని, అలాగే మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? చాలని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే డీజీపీ అండ్ రాష్ట్ర సీఎస్ తో అయితే ప్రత్యేక సమావేశం అయితే సెక్రటేరియట్ లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ భేటీకి ప్రధానంగా ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ బదిలీకి సంబంధించి జరిగినట్లయితే మనం ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటే ఎవరైతే అంటకాగారో ఆ అధికారులందరికీ సరైన అంటే వారి నుంచి అంటే సరైన ప్రాధాన్యత లేకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన పోస్టింగ్ లేకుండా ఉన్న అధికారులందరికీ ఈ ప్రభుత్వంలో అవకాశం కల్పించాలనే ఈ దిశగా నడుస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే కొంతమంది ఏదైతే కేంద్ర సర్వీసుల్లో ఉన్నారో వారందరినీ కూడా డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని కూడా ఒక లేఖ కూడా కేంద్రానికి రాయటం అయితే మనకి ఈ రోజు చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాం. అదేవిధంగా రాజమౌళి అండ్ మరొక ఐఏఎస్ అధికారి వీరిని కూడా ఆంధ్రప్రదేశ్ లోకి రావాలని చెప్పేసి కూడా ఆహ్వానం అయితే పంచినట్లయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రత్యేకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఇది ఐఏఎస్ అంటే ఐఏఎస్ లో కానీ ఐపీఎస్ లో కానీ ఏదైతే అవకతవకలు జరిగిన విషయంలో కూడా ఈ పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. అటువంటి అధికారులకు ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వద్దు, అవినీతిలో కూరుకుపోయిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి కూడా సిఎస్ కి డీజీపీకి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్లయితే ప్రధానంగా తెలుసుంచాలని. కృష్ణ, అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు మనకు ఇక్కడ తెలుస్తుంది. మరి దీంట్లో ఎవరి పేర్లైనా ప్రముఖంగా వినిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే శ్యామలరావు అయితే టీటీడీ ఈవోగా అయితే ప్రస్తుతానికైతే అతను తీసుకున్నారు. అదేవిధంగా సీఎంఓలో కూడా మరి కొత్త అధికారులు అయితే కేంద్ర సర్వీసుల నుంచి అయితే సీఎంఓలోకి తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది అధికారులను సీఎంఓలో తీసుకోవాలని చెప్పేసి కూడా ముద్దాడి రవిచంద్రన్ అయితే ఇప్పటికే సీఎంఓలోకి తీసుకున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అంటే ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్నారో వారందరికీ కూడా మంచి ప్రాధాన్యత కల్పించడానికైతే వారు కల్పించాలని చెప్పేసి కూడా డీజీపీకి, సిఎస్ కి అయితే చెప్పినట్లయితే మనకు ప్రధానంగా తెలుసుంచాలని. థ్యాంక్ యూ కృష్ణ.